ఈ మధ్య అన్నం తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది అని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు, నిజమేనా? అన్నం తింటే ఆరోగ్యం ఎక్కువ దెబ్బతింటే అది కాదు. ఇప్పుడు మనకి ఈ మధ్య ఇప్పుడు వీరమాచిని డైట్ అని వచ్చింది. ఆ వీరమాచిని డైట్ ఏం చేస్తారంటే ఆయన నువ్వు పిండి పదార్థం పూర్తి మానిపారిసాయి, కేవలం ఫ్యాట్ ఒకటి తీసుకోండి. ఫ్యాట్ అంటే కీటో డైట్ అని ఎప్పటి నుంచో ఉంది. కీటోజెనిక్ డైట్ అని ఉంది. ఇది మన శరీరం అంతా ఒక మెటబాలిజం అండి. ఎవరైనా ఒక వెయిట్ తగ్గాలి అన్నట్లయితే, వెయిట్ తగ్గాలంటే అంతేగాని మామూలుగా మేము సన్నగా ఉన్నవాడు మామూలుగా ఉన్నవాళ్ళకి అవసరంలా, ఎవరైనా బరువు తగ్గాలి అన్నవాళ్ళు మాత్రము ఈ కీటోజెనిక్ డైట్ అని వైద్యశాస్త్రంలో ఎప్పటి నుంచో ఉంది. కీటోజెనిక్ డైట్ అని. ఆ కీటోజెనిక్లో కొద్దిగా బ్యాలెన్స్డ్గా అంత పూర్తిగా అన్నం మానేమట్లా. అక్కడ కీటోజెనిక్ డైట్లో పూర్తిగా అన్నం మానేమని చెప్పరు. రెగ్యులర్గా కొంత కార్బోహైడ్రేట్ తగ్గించి, అంటే పిండి పదార్థం తగ్గించి, కొంత కొవ్వు పదార్థం కూడా ఎక్కువ తీసుకుంటారు. అది ఎంత మెటబాలిజము డైజెషన్ అనే విషయం. దాంతో కొంత వెయిట్ తగ్గుతారు. తగ్గితే దాన్ని మెయింటైన్ చేస్తుంటే ఒళ్ళు పెరగకుండా ఉంటారన్నమాట. ఎందుకంటే బాడీ బరువు ఉండడం అనేది అంటే ఒళ్ళు అనవసరం స్థూలకాయ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. స్థూలకాయ వల్ల షుగర్ వస్తుంది, స్థూలకాయ బీపీ వస్తుంది, స్థూలకాయ వల్ల హార్ట్కి ఇబ్బంది కలుగుతుంది, స్థూలకాయ వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, స్థూలకాయ వల్ల థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, స్థూలకాయల స్త్రీలలో పీసీఓడి అనే పరిస్థితి వస్తుంది, స్థూలకాయల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్థూలకాయల కేళ్ళ నొప్పులు వస్తాయి. ఇలా రకరకాల బరువు కదండి, బరువుతో ప్రాబ్లం వ్యాఖ్యం చేస్తాయి, ఇవన్నీ వస్తాయి. అంచేత ఈ బరువుని తగ్గించుకుని అనవసర కొవ్వుని తగ్గించుకోవడానికి కీటోజెనిక్ డైట్ అనే ప్రాబ్లం ఎప్పటి నుంచో వైద్యశాస్త్రం ఉంది. అది కాక ఇటీవల కాలంలో అసలు పూర్తి కట్ చేసి పారండి, 3 నెలల దాకా పూర్తి కట్ చేసి పారండి, డ్రాస్టిక్ రిడక్షన్ చేసిపోయారండి. డ్రాస్టిక్ రిడక్షన్ చేసేస్తే అప్పుడు దాన్ని మనిషి బరువు తగ్గిపోతా, పిండి పదార్థాలు మొత్తం తీసేయాలి, కార్బోహైడ్రేట్ కంప్లీట్ కట్ అని అన్న. అది కరెక్ట్. అది మాత్రం దానివల్ల ఏమవుతుందంటే ఫాస్ట్గా ఎప్పుడైనా బరువు తగ్గితే దాంట్లోంచి కీటోన్ బాడీస్ తయారయ్యి కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఇతరత్ర మన శరీరం అంతా రసాయనిక చర్యలు, అది గుర్తుంచుకోండి. ఈ రసాయనిక చర్యల వల్ల లేనిపోయిన కాంప్లికేషన్ వస్తాయి. ఎప్పుడు ఐడియల్గా మాకు చెప్పేది అంటే బరువు తగ్గాలంటే నెలకి 2 కేజీలు తగ్గాలి ఐడియల్గా. అంచేత అన్నం తగ్గించి కొవ్వు పదార్థాన్ని తీసుకోకండి, ఎక్కువ ఆకుకూరలు, కాయగూరలు, పప్పులు తింటే ఈజీగా నెలకు 2 కేజీలు తగ్గొచ్చండి. 6 నెలలకి 12 కేజీలు దిగుతారండి, సంవత్సరానికి 4 కేజీలు దిగుతారండి. పైగా ఎవరైతే స్లోగా తగ్గుతారో బాడీ ఆ స్లోగా తగ్గి అడ్జస్ట్ అయిపోయి మీరు ఒక 6 నెలలు, ఒక సంవత్సరం మీరు ఆ రకంగా డైట్ చేసినట్లయితే ఎప్పుడే బాడీ అడ్జస్ట్ అయిపోయింది, బాడీ అంతగా ఇష్టపడి తినడానికి. ఎందుకని మన బాడీ ఆ కాస్త డైట్, ఆ కొద్దిపాటి డైట్కి అడ్జస్ట్ అయిపోయింది. ఇంకా అంతే, మీరు ఎక్కువ తిందామని తినలేరు మీరు. ఎందుకని మన శరీరంలో వంటి ఆ మెకానిజం అంతా దానికి అడ్జస్ట్ అయింది, స్లోగా అడ్జస్ట్ అయింది. ఎప్పుడైతే సడన్గా డ్రాస్టిక్గా నెలకు 10 కేజీలు 15 కేజీలు తగ్గించారనుకోండి, తగ్గిస్తే బాడీ అడ్జస్ట్ పైగా లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి మేడం. అంచేత పిండి పదార్థం పూర్తిగా మానేయండి అనేది కరెక్ట్ కాదు. అది మాత్రం కరెక్ట్. పిండి పదార్థం పూర్తిగా కరెక్ట్ కాదు. మానేస్తే ఓకే, ఎవరైతే ఉపవాసాలు చేసేస్తే పూర్తిగా ఉపవాసాలు చేస్తే తగ్గరు, ఉపవాసం చేసేవాడు వెయ్యి తగ్గిపోతాడు, మళ్ళీ మన్నాడు మళ్ళీ తింటే మళ్ళీ పెరిగిపోతుంది. అలా ఏదైనా సరే స్లోగా తగ్గాలి, దానికి బాడీని అడ్జస్ట్ చేయాలి. ఏదైనా సరే బాడీని అడ్జస్ట్ చేయాలి, బాడీని అలవాటు చేస్తే మెయింటైన్ అవుతుంది. అంతేకాని నెలకు 10 కేజీలు 15 కేజీలు చక్కగా తగ్గిపోయి అలా మెయింటైన్ మళ్ళీ తినేసి ఇంకేముంటుంది? అది కరెక్ట్ పద్ధతి కాదు. అయితే ఇప్పుడు వీరమాచిన డైట్ కూడా ఆయన ఏమవుతుందంటే, నేను వైద్యం చేయట్లేదు, నేను ఆహారం గురించి చెబుతున్నాను అంటారు. ఆయన ఆహారం గురించి చెబుతున్నారు. సరే, ఆహారం ఇది ఈ రకంగా స్లోగా తగ్గట్లయితే, ఆహారం తీసుకున్నట్లయితే ఓకే. ఆహారం డ్రాస్టిక్గా 10 కేజీలు 20 కేజీలు 30 కేజీలు తగ్గిపోవడానికి కాకుండా స్లోగా తగ్గట్టు చేసుకుని ఆహారమే ఆయన నేను వైద్యం చేయట్లేదు, ఆహారం తీసుకుని ఎలా ఇప్పుడు మనిషికి ఆరోగ్యానికి నేను ఆహారం తీసుకోవాలి అంటున్నారు కనుక ఆరోగ్యంగా ఉంటూనే ఏ రంగా ఉండొచ్చు అనేది నేను ఆహారం జీవితాను అంటున్నారు. అదే పద్ధతిలో ఉంటే వైద్యపరంగా యాక్సెప్టబుల్గా ఉంటే మాత్రం తప్పకుండా దాన్ని ఫాలో అవ్వచ్చు వైద్యపరంగా. ఎందుకంటే మెడికల్ సైన్స్ ఇది మోడర్న్ మెడికల్ సైన్స్, ఇది సైంటిఫిక్ మెడిసిన్.
ఈ సైంటిఫిక్ మెడిసిన్ దీనికి అంత ఒక సిస్టమేటిక్ ఒక మెజర్మెంట్స్ సిస్టమేటిక్గా అన్నీ ఉంటాయి, దీనికి పద్ధతి ప్రకారం ఉంటుంది. ఇది ఎన్నో సంవత్సరాలుగా స్టడీస్ ఎన్నో జరిగి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్వి. ఇప్పుడు కీటోజెనిక్ డైట్ అనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఆ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ప్రకారం మనం చేస్తేనే ఏదైనా, అంతేగాని షుగర్ అనేది పోతుంది, ఇంక ఇన్సులిన్ అవసరం లేదు, బీపీ బిల్డ్ అవసరం లేదు, నో, అలాంటి సైన్స్ లేదు. షుగర్ బిల్డ్ అంటే మీ ప్యాన్కేస్ డ్యామేజ్ అయిపోయి ఉంటే మీరు తప్పనిసరిగా ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. మీరు బరువు తగ్గిపోయింది మాత్రాన ఇంత అయితే ఇన్సులిన్ లేకుండా రోజులు లేకుండా పోతే తప్పకుండా ఇన్సులిన్ రోజులు ఉంటుంది, ఖచ్చితంగా ఇన్సులిన్ రోజులు ఉంటుంది. నువ్వు ఇన్సులిన్ అవసరం లేదు నీకంటే కుదరదు. అది టెంపరీగా మీకు ఫాస్టింగ్లో ఉండి ఇన్సులిన్ లేకుండా పోవచ్చు, కానీ దాన్ని రేపు షుగర్ పెరిగిపోయి హైపర్ గ్లైసిమియా వచ్చేస్తుంది, అది కుదరదు. అంటే ఇవన్నీ ఏంటి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. అంతేగాని ఇక మీకు బరువు తగ్గిపోయింది మీకు ఇన్సులిన్ అవసరం లేదు అంటే ఇన్సులిన్ వన్స్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయి ప్యాన్క్రియాస్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇన్సులిన్ కావాల్సిందే. కానీ ఎలా రూల్ అవుట్ చేస్తారు? ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. సైన్స్ ఎప్పుడు కూడా ప్రూవ్డ్ వన్. అంచేత చేసేది మెడికల్గా సైంటిఫిక్గా ఉన్నట్లయితేనే ఫలితం ఉంటుంది. అంతే జాగ్రత్తగా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ పర్యవేక్షణలోనే డైటింగ్ చేయాలి. క్వాలిఫైడ్ డాక్టర్, ఆ డాక్టర్, ఎందుకంటే దాని గురించి పూర్తి అవగాహన ఉంటుంది కనుక. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.